హాయ్ హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? మళ్ళా ఇవాల్టి రెసిపీకి వచ్చేస్తే ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా, సింపుల్ టొమాటో చట్నీ. ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే విధంగా చెప్తాను. ముందుగా టొమాటోలన్నీ వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలాగా. అండ్ కట్ చేసి పెట్టుకుంటున్న టమాటోల్ని అన్నీ ఇలా బోర్లా వేసి ఆ ఆయిల్లో అన్నిటికీ ఆయిల్ అంటేలాగా అలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్కి టొమాటోలన్నీ ఇలా మగ్గిపోతాయి కదా. కుదిరితే మీకు నచ్చితే పైన స్కిన్ని రిమూవ్ చేసుకోండి. నాకైతే స్కిన్తో పాటే తినడం ఇష్టం కాబట్టి అలాగే వదిలేస్తున్నాను. నచ్చని వాళ్ళు అక్కడ స్కిన్ తీసేసేయండి ఈ స్టెప్ దగ్గర. అలాగే మన కారానికి సరిపడా మనం ఎంత తినగలుగుతామో అంత పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఒక 4-5 ఎల్లిపాయలు కూడా వేసుకొని మూత పెట్టేసి కాస్త ఉడికిచ్చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో క్లిప్లో అన్నీ సమానంగా ఇలా హీట్ చేసుకొని కొంచెం వేగనిచ్చేస్తే అయిపోతుంది. అన్నీ ఇలా మగ్గిన తర్వాత టొమాటోల్ని ఇలా రివర్స్ చేసుకొని పెట్టుకుంటే 2 సైడ్స్ కూడా ఇలా వేగినట్టు అవుతుందన్నమాట. పెట్టకపోయినా ఏం ప్రాబ్లం లేదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమని చెప్తున్నాను. సో స్టవ్ కట్టేసి ఒక 10 నిమిషాలు చల్లార్చేసేయండి. పూర్తి చల్లారిన తర్వాతనే మిక్సీకి పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక గుప్పడు కొత్తిమీర, ఒక చిటికెడు చింతపండు వేసామా లేదా అన్నట్టుగా, అలాగే రుచికి పడిన ఉప్పు వేసి ఫైన్ పేస్ట్గా కావాల్సిన పేస్ట్గా లేదా కచ్చపచ్చగా చేసుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేస్తున్నాను. సో అంతే అండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపుకు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసుకుంటే వేసుకోండి, పైన జస్ట్ అలా, లేదా ఎండుమిర్చి వేసేసుకోండి. వేసి దూరగా వేపుకొని పోపంతా ఇలా వేగాక టొమాటో చట్నీ పైన వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. అంతే అండి. కావాల్సిన వాళ్ళు కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో ఇంగువ ఇలా వేసేసుకుని స్టవ్ కట్టేస్తే అయిపోతుంది. ఆ వేడికి ఆ ఇంగువ కూడా ఏం మాడిపోదు. అంతే అండి. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచులర్స్, వంట రాని వాళ్ళైనా, ఎప్పుడన్నా జ్వరం వస్తే ఇమ్మీడియట్గా ఏదన్నా కారంగా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇదొక బెస్ట్ చాయిస్. ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి కలుపుకొని అలా తినేసేయండి. అల్టిమేట్గా ఉంటుంది. వేరే ఏమీ అవసరం లేదు. అంతే అండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. పైన ఇలా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసేసుకుంటే మనకు కావాల్సిన టొమాటో చట్నీ సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్లో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? మరి ఇదండి ఇవాల్టి మన రెసిపీ. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి కమెంట్లో ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ రెసిపీలో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. Subscribe for more recipes.